హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్ చేసేయండి కామెంట్ సెక్షన్లో. చాలా గ్యాప్ వచ్చేసింది, అసలు గ్యాప్ రాకూడదు అనుకుంటా, మళ్ళీ వీడియో టు వీడియో గ్యాప్ వస్తూనే ఉంది. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అని అంటే, ఇంట్లోనే ఎగ్ రోల్ ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఎగ్ రోల్ మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అందుకే నేను చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా. సో ఫస్ట్ అయితే వెళ్ళి నేను కావాల్సినవి కొన్ని బయట పర్చేస్ చేసుకొచ్చాను అనమాట. లైక్ మైనోసి, చిల్లీ సాస్ అండ్ పరోటా అవి కావాలి. సో అవి తెచ్చుకున్నాను బయటికి వెళ్ళి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేను అనుకోలేదన్నమాట వీడియో చేద్దామనేసి, అందుకే ప్రాపర్ ఇంట్రో లేదు. మా మమ్మీనే చెప్పిందనమాట ఐడియా, లైక్ వ్లాగ్ చేసి పెట్టచ్చు కదా అనేసి. అంటే ఈజీ వేలో మీకు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుంది కదా అందుకనేసి. ఇంకా చూడండి, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునేచ్చు చాలా ఈజీగా. ఫస్ట్ అయితే నేను క్యారెట్, ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇంకా నేనే కట్ చేసి చేయాలంటే చాలా టైం అయిపోతుంది. సో మమ్మీ ఫాస్ట్గా కట్ చేసి ఇస్తున్నారు. అండ్ దెన్ ఇక్కడ మమ్మీ ఏం చేసిందంటే, ఆనియన్ని ఇట్లా చిన్న చిన్నవిగా కట్ చేసింది. ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట, పొడవుగా చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటే లైక్ స్టఫ్లా పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నేను మళ్ళీ వెళ్ళి చెప్పాను అనమాట పొడవుగా కట్ చేయమని చెప్పి. ఇంకా అన్నీ కట్ చేసుకొని వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, తేజు కూడా వచ్చిందనమాట. చాలా అతి చేస్తూ ఉంది, మన వర్క్ అస్సలు చేసుకొనిది. ఆ పాప ఉంటే ఇల్లంతా రచ్చరచ్చ చేస్తుందన్నమాట. సో తేజు మీ అందరికీ తెలుసు కదా, నేను ఆల్రెడీ వరలక్ష్మి బ్లాగ్లో మెన్షన్ చేశాను, నా ఫ్రెండ్ కూతురు. చూడండి, వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. సో ఆ స్టఫ్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆ స్టఫ్ అంతా అలా పక్కన పెట్టుకొని ఇంకా ఆమ్లెట్కి ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎగ్ రోల్ అంటే ఆమ్లెట్ చేసుకోవాలి కదా, సో సింపుల్గానే ఉంటుంది కదా, మీకు తెలుసు ఆమ్లెట్కి మనం ఏమేమి యాడ్ చేసుకుంటామో. సో అవన్నీ యాడ్ చేస్తున్నాను నేను. మిక్స్ చేసుకునేటప్పుడు నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట. మనము ఇలా క్లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేయాలి. నేను అట్లా చేయడం మర్చిపోయాను, మా మమ్మీ తిడుతూ ఉన్నింది. లైక్ ఎలా చేసుకోవాలో కూడా తెలీదా, ఎలా మిక్స్ చేసుకోవాలో తెలీదా ఆమ్లెట్కి అని చెప్పేసి. ఇంకా ఇదంతా ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా పరోటా రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ పరోటా హీట్ చేసేసుకొని తర్వాత ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. ఇది మనం 2 టైప్స్లో చేసుకోవచ్చు. నేను 2 టైప్స్ వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇక్కడ సెకండ్ టైము మమ్మీ చేస్తుందన్నమాట ఆమ్లెట్కి మిక్సింగ్, నేను సరిగ్గా చేయలేదు అని చెప్పి. ఈసారి అయితే ఇంకా చాలా బాగా వచ్చింది. నేనైతే ఒక 3 చేస్తున్నాను అంతే, నాకు, మమ్మీకి, మా పెద్దమ్మకి అంతే. సో క్వాంటిటీని బట్టి మీరు స్టఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకే తెలుసు కదా. అండ్ ఇక్కడ అదైతే అయిపోయింది. ఫస్ట్ పరోటా హీట్ చేసుకొని దాని తర్వాత ఆమ్లెట్ చేసుకొని, ఆమ్లెట్ పైన ఇలా స్టఫ్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. స్టఫ్ అంతా యాడ్ చేసి ఫస్ట్ రెడ్ చిల్లీ సాస్ కొంచెం నీట్గా ఫుల్గా అప్లై చేసుకొని మనకి ఎంత కావాలో అంత, తర్వాత స్టఫ్ పెట్టి ఫోల్డ్ చేసేయడమే, చాలా ఈజీ. అండ్ మైనోస్ యాడ్ చేసుకోవాలి, సారీ. చాలా ఈజీ వేలో తక్కువ ఐటమ్స్తో అయిపోతుంది అనమాట మనకి. ఇది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా. చూడండి, మంచిగా ప్రిపేర్ చేశాను కదా. ఇంకా మా మమ్మీకి తీసుకెళ్ళి ఇస్తున్నా ఇప్పుడు. తినవా? నువ్వు తింటావా? ఓకే. ఎట్లుంది? ఎట్లుంది? సూపర్గా ఉందని చెప్ప. సో మా మమ్మీ అండ్ తేజుకి అయితే చాలా బాగా నచ్చిందనమాట. బాగా వచ్చింది అసలు చెప్పాలంటే. అది ఎగ్జామ్స్ టైం అనమాట. సో బయట తినడం ఎందుకు అని చెప్పి నేను ఇంట్లో చేసుకున్నాను. వీడియో అప్లోడ్ చేసేసరికి చాలా లేట్ అయింది అంతే. చాలా లాంగ్ డేస్ అగో అనమాట ఈ వీడియో చేసింది నేను. ఇంకా నేను కూడా తింటున్నాను. నాది కొంచెం మాడిందనమాట నేను చేసింది. అండ్ చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసేయండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోతుంది. పిల్లలకి కానీ మనకు కానీ ఈవినింగ్ స్నాక్ ఈజీగా ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా.
యాక్చువల్లీ మా ఫ్రెండ్ అనమాట నాకు ఇది సజెస్ట్ చేసింది, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అఖిల అని చెప్పేసి తను చేసి చూపించింది. సో నేను దాన్ని అట్లనే ఫాలో అయ్యాను. ఇంకా ఇక్కడ చూడండి పెద్దమ్మ ఐడియా అనమాట ఇది. సో అందుకే ఇట్లనే ట్రై చేస్తున్నాను. అంటే ఇక్కడ పరోటా హీట్ చేసేసుకొని దానిపైనే ఆమ్లెట్ వేసాను అనమాట. ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా బాగా వచ్చింది అసలు చెప్పాలంటే. బట్ నాకు ఇట్లా తిప్పించడానికి కష్టమైంది, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. బాగా నచ్చింది నాకు. ఇంకా మొత్తం ముందులాగే స్టఫ్ అంతా ప్రిపేర్ చేసేసుకొని పెద్దమ్మకి తీసుకెళ్తున్నాను ఇప్పుడు. పెద్దమ్మకి కూడా చాలా నచ్చింది. సో నేను అక్కడ వీడియో రికార్డ్ చేసుకోలేకపోయాను. సో ఇది ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.